రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలో స్థానిక గార్ల విద్యుత్ శాఖలో కొందరు అధికారులు నేనే రాజు నేనే మంత్రి అంటూ లక్షల్లో జీతాలు పొందుతూ అందిన కాడికి ముడుపులు సేకరిస్తూ సరైన పరిశీలన లేకుండా జీతగాళ్లను పాలేర్లను పెట్టుకుని ఏ సమస్య చెబుదామన్నా కనీసం వినియోగదారుల చరవాణి ఎత్తని కొందరు దుర్మార్గుల కారణంగా గతంలో బాడిస లక్ష్మీ వెంకటేశ్వర్ల గీతలు మృతి చెందగా సదరు సంబంధిత అధికారులపై స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు, పోలీస్ అధికారులకు, డివిజనల్ అధికారికి, కొరివి ఏడీ గారికి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఈ రోజు వరకు బర్రెలక్కకు ఎటువంటి న్యాయమూ జరగలేదు అంటూ ఆరోపిస్తున్న బాధిత ప్రజలు. గార్ల విద్యుత్ శాఖ అధికారి, లైన్ ఇన్స్పెక్టర్ మరియు కొందరు క్రింది స్థాయి కాంట్రాక్టు సేవకులు వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరిస్తూ కనీసం ఫోన్ కూడా ఎత్తరు. ముడుపులు చెల్లించి మామూళ్ళు లంచాలు ముట్ట చెప్పిన వారికి ప్రాధాన్యత ఇస్తారు అంటూ నిజాలు వెల్లడిస్తున్న గార్ల బర్రెల బాధితులు. ఈ దురహంకారుల కారణంగా గతంలో పలువురు గేదెలు మరణించినప్పుడే సదరు ఏడీ చర్యలు తీసుకుని ఉంటే పూమియా తండా గ్రామానికి చెందిన గుగుత్ నితిన్ 18 సంవత్సరాలు విద్యుత్ షాక్తో మృతి చెందకుండా ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండేది అంటున్న స్థానికులు. అప్పటి లైన్ ఇన్స్పెక్టర్ ఏఈకి వైరు తెగిపడి ఉంది అని సమాచారం గతంలో ఇచ్చినా స్పందించని కారణంగా అప్పుడు నోరు లేని గేదెలు మరణించినవి. ఇప్పుడు ఓ నిండు ప్రాణం గార్ల విద్యుత్ శాఖ అధికారుల కారణంగా పోయింది. ఇటువంటి నిర్లక్ష్యపు అహంకారులకు, ఈ ఉత్తములకు విధుల నుండి పూర్తిగా నిర్వీర్యం సస్పెండ్ చేయాలి అంటూ పొట్టుగా తిట్టుకుంటున్న స్థానిక మండల నియోజకవర్గ బాధిత ప్రజలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమింగ్